అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. పలు చోట్ల వ్యక్తమవుతున్న నిరసనలపై కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు. కొత్త నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని కూల్చుతున్నామని చెప్పారు. దుండిగల్ మల్లంపేటలోని కత్వా చెరువులో నిర్మాణ దశలో ఉన్న విల్లాలనే కూల్చేశామని చెప్పారు. ఇప్పటికే ఇళ్లు కొనుక్కుని ఉంటున్న సామాన్యులకు దీంతో ఊరట దక్కిందని చెప్పొచ్చు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో మొత్తం 3 చోట్ల ఈ కూల్చివేతల పైన హైడ్రా కమిషనర్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే నగర ప్రజలు పానిక్ గురవుతూ తమ భవనాలు తమ ఇళ్లు కూడా కూల్చేస్తారేమో అన్న ఒక భయాందోళనతో అక్కడి నుంచి వెళ్లిపోవడము, అధికారుల దగ్గరికి వెళ్లడము, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లడము, ఎవరైతే బిల్డర్స్ వాటిని కన్స్ట్రక్షన్ చేసి అమ్మకాలకు పాల్పడ్డారో వాళ్ళ దగ్గర వెళ్లి ఆందోళన వ్యక్తం చేయడం లాంటి ఘటనలు హైదరాబాద్ లో వరుసగా నమోదవుతా ఉన్నాయి. కాబట్టి హైడ్రా కమిషనర్ ఒక ప్రెస్ నోట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి భవనాలని పూర్వంలో అంటే గతంలోనే కట్టి నిర్మాణం చేపట్టి ప్రస్తుతం కుటుంబాలతో నివాసం ఉంటున్నటువంటి భవనాల జోలికి పోము, వాటిని కూల్చివేయము. ఇటీవలే నిర్మాణం దిశలో ఉన్నా గానీ ఇటీవల నిర్మాణం పూర్తి స్థాయిలో అది కంప్లీట్ కాకపోయినటువంటి భవనాలపైనే దృష్టి పెట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిపైనే దృష్టి పెట్టి ఇవి కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నాము. ఈ రోజు ఇటు మల్లంపేట చెరువుకు సంబంధించి, ఇటు సున్నం చెరువు, అటు జయవేరికి సంబంధించి నానక్రామ్గూడ వ్యవహారం, అమీన్పూర్ లో ఉన్నటువంటి హెచ్ఎంటీ కాలనీ, వాసవి కాలనీ, మొత్తం ఈ కూల్చివేతలకు సంబంధించి అన్ని విషయాలపై హైడ్రా కమిషనర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అన్ని భవనాలను కాకుండా ఇటీవలే నిర్మిస్తున్నటువంటి భవనాలపైన దృష్టి పెట్టి అవి కూల్చివేయాలి అంటూ కూడా ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. అటు మల్లంపేట చెరువు విషయానికి వస్తే లేడీ డాన్ విజయలక్ష్మిగా పేరు పొందినటువంటి మహిళ ఒక ఎన్ఆర్ఐ ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురి చేసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చెరువుని అంతా కూడా కబ్జాకి పాల్పడి 200కు పైగా విల్లాలని నిర్మాణం చేసి వీటిని అధికంగా డబ్బులో వసూలు చేయడానికి ప్రయత్నం చేసిందంటూ కూడా గతంలో ఈ విల్లాలన్నింటిపై కూడా కూల్చివేస్తూ రెవెన్యూ అధికారుల నిర్ణయం తీసుకోవడము, ఇటీవలే మళ్ళీ అనేక ఫిర్యాదులు రావడంతో అదే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కి చెందినటువంటి ఎండి ఈ గుర్రం విజయలక్ష్మికి సంబంధించినటువంటి 7 విల్లాలను కూల్చివేస్తూ ఈ మహిళ ఒక ఎన్ఆర్ఐ అయ్యుండి ఇక్కడ రాజకీయ నాయకులతో అధికారులతో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని ఈ కబ్జాలకు పాల్పడుతూ ఈ నిర్మాణాలను చేపడతా ఉంది అనే దానిపై కూడా హైడ్రా కమిషనర్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ విజయలక్ష్మిపై గతంలో అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా మరో క్రిమినల్ కేసు నమోదు చేయండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు సున్నం చెరువు విషయానికి వస్తే చెరువుకి ఆనుకొని మొత్తం 36 ఎకరాలలో ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ ప్రకారంగా 12 ఎకరాలు మాత్రమే మిగిలి ఉండడము, మిగతా అంతా కూడా కబ్జాకి గురైపోవడము, ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ తక్కువ ధరకే అంటూ కూడా అట్రాక్ట్ చేసి అమాయకమైనటువంటి ప్రజలకు ఈ అమ్మకాలు జరుపుతూ డబ్బును పోగు చేసుకుంటా ఉన్నారనే దానిపై కూడా హైడ్రా ఈ విషయంపై స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. జయబేరి సంస్థ నిర్వాహకుడు అయినటువంటి మురళీమోహన్ కూడా రెస్పాండ్ అవుతూ తను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదని, తను కబ్జా చేసి కట్టినటువంటి భవనాలు కాదని, తను నిర్మించినటువంటి భవనాలకు కొంత ఫెన్సింగ్ బ్లూ షీట్స్ షెడ్ ఒకటి 3 మీటర్లు ముందుకు వచ్చి అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిందన్నటువంటి విషయం తమకు తెలిసినటువంటి వెంటనే దాన్ని సొంతంగా మేమే కూల్చేసుకుంటామంటూ మాత్రం మురళీమోహన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న మొన్నటి వరకు పండుగ కోలాహలం ఉండడము, అంతకు ముందు వర్ష ప్రభావిత వరదలతో సతమతమవుతున్నటువంటి ప్రజలందరూ కూడా కొంత గ్యాప్ ఇచ్చి అంతా సెటరేట్ అయినటువంటి వెంటనే హైడ్రా మళ్లీ రంగంలోకి దిగి ఎక్కడైతే ఇల్లీగల్ గా ఇన్ని రోజుల పాటు చెరువు భూములని కబ్జా చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇల్లీగల్ గా ఉంటున్నారో వాటిపైన దృష్టి పెట్టి ఏకకాలంగా 3 టీమ్స్ ని ఏర్పాటు చేసి విడివిడిగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. ఒక పక్క స్థానికుల నుంచి వ్యతిరేకత పెరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పైన తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. అవేవి కూడా పట్టించుకోకుండా ఈ మిషన్ ఇప్పుడు చేపడితే రాబోయేటువంటి భావితరాలకు కూడా చాలా ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి వాటర్ విషయంలో కానీ పొల్యూషన్ విషయంలో కానీ నగరంలో పూర్తి స్థాయిలో గ్రీనరీగా కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగానే హైడ్రా ఈ నిర్ణయంతో ముందుకు వెళ్తున్నట్టు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెహానా. ఓకే, ఎస్ రవితేజ, పాత కట్టడాలను కూల్చివేయబోమని చెప్పారు, బట్ ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చేశారు. సో రెసిడెన్షియల్ కి కమర్షియల్ కి ఏమన్నా
తేడా ఉందనుకోవచ్చా? దీనిపై రంగనాథ్ ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై చాలా స్పష్టంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. ఎఫ్టీఎల్ ఆనుకొని నిర్మాణం చేపట్టినటువంటి కొంతమందిని ఎక్స్క్యూజ్ చేయగా ఎఫ్టీఎల్ పరిధిని మొత్తం ఆక్రమించేసి ఆ వాటర్ అంతా కూడా ఇన్కన్వెన్షన్ లోనికి రాకుండా మధ్యలో ఒక బలమైనటువంటి పొడవైనటువంటి ప్రహరీ గోడను ఏర్పాటు చేసి వాటర్ ని పూర్తిగా స్ట్రక్ అయ్యేటువంటి విధంగా వ్యవహరించాడు. అక్కడి నుంచి కూడా డౌన్ ఫ్లోకి వెళ్లాల్సినటువంటి వాటర్ అంతా కూడా కాలనీలకు వెళ్లి తీవ్రంగా మునిగిపోతా ఉంది. అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారన్నది కేవలం ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి వ్యవహారం. ఎన్కన్వెన్షన్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లాగానే, కమర్షియల్ ఈవెంట్ లాగానే హైడ్రా అధికారులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ ఎవరు కూడా రెసిడెన్సీ కాదు, అది ఎవరు కూడా జనాలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం కాదు. ఒక ఈవెంట్ కోసం కట్టుకున్నటువంటి ఫంక్షన్ హాల్ కాబట్టి రేకుల షెడ్ తో ఉన్నటువంటి కన్వెన్షన్ లాన్ని అందుకే కూల్చివేశాము. ఎన్కన్వెన్షన్ వల్ల అక్కడ చుట్టుపక్కల వారికి కూడా అనేక తాగునీటికి ఇబ్బంది అవుతోంది. చెరువు నీటి ఫ్లో పెరిగి కూడా ఇటువైపుగా వచ్చి కాలనీలు మునిగిపోతా ఉన్నాయి అన్న ఒక ఉద్దేశంతో నాగార్జునదైనా సరే ఇంకెవరిదైనా సరే ఆ ప్లేస్ లో ఆ కట్టడం, ఆ స్ట్రక్చర్ ఉండడం మాత్రం ఇల్లీగల్ అంటూ కూడా భావించినటువంటి హైడ్రా ఇమీడియట్ గా ఇన్కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. ఈ రోజు ఇటు సున్నం చెరువు ప్రాంగణం గాని, అటు మల్లంపేట చెరువు ప్రాంగణంలో గాని రోడ్డు పైన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లకు అనుకుని ఎవరైతే రేకుల షెడ్ వేసుకుని టిఫిన్ సెంటర్లు, స్నాక్స్, రాత్రి పూట స్నాక్స్ లాగా ఏర్పాటు చేసుకుని బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టుకుని ఫుడ్ సెక్షన్స్ ఏర్పాటు చేసి టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వీటన్నిటి కూడా ఏర్పాటు చేసి అక్కడ తిన్నటువంటి ఫుడ్ అంతా కూడా తిరిగి వాటిని చెరువులోకి బడివేయడంతో చెరువు అంతా కూడా పొల్యూట్ అయిపోతా ఉంది. అంతా డ్రైనేజ్ స్మెల్ గా మారిపోయి నగర ప్రజలంతా కూడా స్మెల్ తట్టుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ చెరువు ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ షెడ్స్ అన్ని కూడా తొలగించాలనే ఉద్దేశంతో హైడ్రా ఈ చర్యలు తీసుకొని ఈ తొలగింపు చర్యలు కొనసాగించినట్టుగా తెలుస్తోంది. దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. జైవేరి, అమీన్పూర్, సున్నం చెరువు, అటు మల్లంపేట చెరువుకు సంబంధించినటువంటి అన్నిటిపైన హైడ్రా కమిషన్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటు విల్లాస్ ఎవరైతే విజయలక్ష్మి యొక్క లేడీ డాన్ గా పేరు పొంది ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా విల్లాలను కట్టి జనాలకి బుడ్డి కొట్టించి డబ్బులు పోగు చేసుకుంటున్నటువంటి లేడీపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోట్లాది రూపాయలుగా జనాల నుంచి వసూలు చేసి అక్రమంగా ఈ చెరువు భూములని కబ్జా చేసి వాటిపైన విల్లాస్ ఏర్పాటు చేసి అందమైన విల్లాస్ అంటూ కూడా ప్రచారం చేసి జనాలను బురుడి కొట్టిస్తున్నారు. ఒకటైతే ఇటు సున్నం చెరువు ప్రాంతంలో కూడా 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువుని మొత్తం 14 ఎకరాల వరకు కూడా కబ్జా చేసి కేవలం 10 ఎకరాలే మిగిలించి ఆ చెరువు పూర్తి స్థాయిలో ఎక్కడ వాటర్ వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ లో స్ట్రక్ అయ్యి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాటి బిల్డింగ్స్ ఏవైతే నూతనంగా నిర్మాణం చేపట్టి ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ దిశలో ఉన్నటువంటి వాటిపై కూడా దృష్టి పెట్టి తొలగింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. హైడ్రా ఈ రోజు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చింది. చెరువు పక్కకు ఆనుకొని ఏళ్ల తరబడి ఉన్నటువంటి భవనాల జోలికి పోము, ప్రజలు దాంట్లో ఉండి జీవనం సాగిస్తున్నటువంటి వారి జోలికి వెళ్ళము. కేవలం ఇటీవలే కన్స్ట్రక్షన్ చేపడుతూ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నటువంటి వాటిపైనే దృష్టి పెట్టి అవి కూల్చివేస్తే ఇకపై ఎవరు కూడా కన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అధికారులు భయపడము, ఎఫ్టీఎల్ పరిధిలో భవనాలు కట్టడానికి యజమానులు, బిల్డర్లు కూడా భయపడేటువంటి సిచ్యువేషన్ రావడం కోసమే హైడ్రా ఈ రకంగా వ్యవహరిస్తుంది అనే దానిపై కూడా రంగనాథ్ కమిషనర్ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రెహానా, రవితేజ, అంటే ఇప్పటి వరకు అయితే హైడ్రా దూకుడు మీద ఉంది, ఇప్పుడు సడన్ గా ఈ సంచలన డెసిషన్ తీసుకుందని చెప్పొచ్చు. అంటే దీని వెనుక నిరసనలు కారణంగా చెప్పుకోవచ్చు అంటారా? కొంత ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తుల యొక్క భవనాల పేర్లు, ఆ ఏరియాల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ కి చెందినటువంటి డెక్కన్ కాలేజెస్, ఫాతిమా మెడికల్ యూనివర్సిటీ స్కూల్స్ కి సంబంధించినటువంటి వాటిపై కూడా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. యూనివర్సిటీలు, కాలేజీల పైన ప్రచారం, ఇటు పల్ల రాజేశ్వర రెడ్డికి చెందినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా చెరువు భూములని కబ్జా చేసి ఇల్లీగల్ గా 10-15 భవనాలు ఎత్తైనటువంటి పొడవులో వీటిని అనుమతులు లేకుండా భవనాలను ఏర్పాటు చేశారు. మరి వీటి సంగతి ఏంటి, వీటిని ఎప్పుడు కూల్చోబోతా ఉన్నారనే దానిపై కూడా జోరుగా ప్రచారం సాగింది. వీరందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం తమ జోలికి రాకుండా వ్యవహరించాలన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అనేక వైపుల నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ భవనాలని కూల్చివేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారని కూడా ఇంటర్నల్ గా ఈ చర్చ సాగుతా ఉంది. హైడ్రా అనేది కేవలం కామన్ మ్యాన్, మధ్య తరగతి కట్టుకున్నటువంటి ఇళ్లపైనే దృష్టి పెట్టి వాటినే కూల్చివేస్తారా, లేదా హై ప్రొఫైల్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజ్, డెక్కన్ కాలేజ్ ని ఎందుకు కూల్చివేయట్లేదు, అటువైపుగా హైడ్రా ఎందుకు కన్నెత్తి చూడట్లేదు? ఇది కేవలం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికి
ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనుకోవచ్చు అనే దానిపై కూడా ప్రచారం సాగుతా ఉంది. హైడ్రా ఈ అన్ని కూడా ఓవైసీకి చెందినటువంటి భవనాలు కానీ మల్లారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డికి సంబంధించి భవనాలన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వందలాది మంది విద్యార్థులు ఈ భవనాల పైన ఆధారపడి వారి అకాడమీ క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఇవే భవనాలపై ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి కొన్ని ఎక్స్క్యూజ్ చేసి కొంత టైం ఇచ్చి వారంతా వాళ్ళే కూల్చుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రజల్లో మాత్రం సంపన్నులు, బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు, సినీ నటులు, ఓవైసీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెంట ఉండి ఆ పార్టీని నడిపించేటువంటి ఒక వ్యక్తి కాబట్టి అతను జోలికి వెళ్ళట్లేదు అంటూ మాత్రం హైడ్రా పైన, ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు పెరుగుతా ఉన్నాయి, వ్యతిరేకత పెరుగుతా ఉంది. సాధారణ ప్రజలైతే రేవంత్ రెడ్డి సర్కార్ని రోడ్డుపై నానా బండబూతులు తిరుగుతూ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజు సున్నంచెరు ప్రాంగణంలో కూడా కనపడింది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు న్యాయం, బడా నేతలకు ఒక న్యాయంగా వ్యవహరిస్తా ఉందనే దాంతో కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కనబడుతుంది. ఎస్ రవితేజ, అంటే కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు, కొన్ని కండిషన్స్ చెప్పారు. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ, బఫర్ జోన్ కానీ, అలాగే ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కానీ కూల్చివేయబోమని ప్రకటించారు. సో ముందు ముందు ఇంకా ఏమైనా కండిషన్స్ ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఏళ్ల తరబడి సిటీని, హైదరాబాద్ ని నమ్ముకొని 30-40 ఏళ్ల పాటు హైదరాబాద్ లోనే జీవనం సాగిస్తున్నటువంటి వారి యొక్క స్థితిగతుల అన్నిటిపై కూడా హైడ్రా కమిషనర్ పరిశీలన చేపడతా ఉన్నారు. చెరువుకు ఆనుకొని భవనం నిర్మిస్తే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, అది కమర్షియల్ కాంప్లెక్స్ కిందకి మార్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా కూల్చివేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. లేదు ఒక కుటుంబమే నివాసం ఉంటుంది, ఆ ఇంటిపైనే ఆధారపడి ఉంది అంటే మాత్రం వాటిని కూల్చకుండా వాటికి ఎక్స్క్యూజ్ ఇచ్చి ఒకవేళ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నా దానికి బాధ్యతలు మీరే అంటూ కూడా వారిపైన ఆ బాధ్యతలు వదిలేసి వివరించేటువంటి అవకాశం ఉంది. ఇటీవలే కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి అది పూర్తి స్థాయి కాకమున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లకు ఆనుకొని ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి కూల్చేస్తా ఉన్నారు. ఎక్కువగా ఈ చెరువు ల్యాండ్స్ ఇంటి నిర్మాణం కోసం, జనాలు ఉండడం కోసం కాకుండా కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి రియల్ ఎస్టేట్ మాఫియా నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు బిల్డర్స్ గా అవతారం ఎత్తి ఈ చెరువు భూములని కబ్జా చేసి అటు రెవెన్యూ, మున్సిపల్, వాటర్ వర్క్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ, పోలీసులను మేనేజ్ చేసి వాళ్ళకు కమిషన్లు ఇచ్చి దాని ద్వారా ఇల్లీగల్ గా ఈ కన్స్ట్రక్షన్ చేపట్టి దాన్ని కమర్షియల్ బిల్డింగ్స్ వైపు, కమర్షియల్ విల్లాస్ అమ్మకాలకు, రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే ఈ చెరువులను కబ్జాకు గురైంది అంటూ కూడా 99% ఈ రకంగానే వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. మిడిల్ క్లాస్ గానీ, సాధారణ ప్రజలను గానీ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయడము, వాళ్ళ ఇళ్లను కూల్చోపోము, వాళ్ళ జోలికి రాము అంటూ కూడా క్లియర్ గా తెలియజేశారు. ఈ చెరువులని అడ్డు పెట్టుకొని కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నటువంటి బడా వ్యక్తుల పేర్ల వారిపైనే కేసులు నమోదు చేయడము, వారు కన్స్ట్రక్షన్ చేసినటువంటి వారిపైన దృష్టి పెట్టడము, ఆ భవనాలను మాత్రమే కూల్చివేస్తా ఉన్నామన్నట్టుగా మాత్రం హైడ్రా కమిషనర్ ఈ ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది.